everyone, welcome back to my channel AV Family. I hope అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా మనం మాట్లాడుకొని. సో లేట్ గా అయినా కానీ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాటి వీడియో ఏంటంటే నా ఇండియా నుంచి ఒక పార్సల్ తెప్పించుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇది అరౌండ్ 12 to 15 kgs అనుకోండి. నాకైతే 7,500 అలా పడింది షిప్పింగ్ ఛార్జెస్. నేను DHL ఇదేం ప్రమోషన్ కాదు, నేనే ఓన్గా మనీ పే చేసుకొని తెప్పించుకున్నాను అనమాట. సో ఇందులో ఏముందో చూసేద్దామా మరి అనమాట. సో ఆరవ్ని హైచర్లో అయితే కూర్చోబెట్టాను, లేకపోతే ఇవన్నీ ముట్టేసుకుంటాడు కదా. నేనైతే ఫస్ట్ తీసుకురాగానే దాన్ని మంచిగా శానిటైజ్ చేసి వైప్స్తో, ఇవి మళ్ళీ కాస్కోలో దొరుకుతున్నాయి. సపోజ్ ఎవరికైనా తెలియకపోతే గో అండ్ గెట్ దెమ్, దే ఆర్ బ్యాక్ ఇన్ స్టాక్. సో వీటితో మంచిగా వైప్ చేసేసాను. సో లేట్ చేయకుండా ఇందులో ఏముందో చూసేద్దాం. సో ఫస్ట్ అయితే న్యూస్ పేపర్స్ పెట్టి పెట్టాను. ఇక్కడ ఏంటంటే జుట్టు అడ్డం వచ్చేస్తుంది అని చెప్పేసి జుట్టు పైకి కట్టేసుకుంటున్నాను అనమాట. సో అది కూడా చూపిస్తున్నాను మీ అందరికి. జస్ట్ చాలా తక్కువ షాపింగ్ చేశాను, ఆన్లైన్ షాపింగ్. ఎందుకంటే మళ్ళీ ఇండియాకి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ఎట్లాగో అక్కడ పర్చేస్ చేస్తాను కదా, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి షిప్పింగ్, ఇక్కడ నుంచి నేను తీసుకెళ్ళడము అంత మనీ వేస్ట్, షిప్పింగ్ వేస్ట్, అంతా వేస్ట్ అనిపించేసింది. జస్ట్ నేను ఇండియన్ స్నాక్స్తో పాటు ఎలాగో ఉగాది వస్తుంది కదా అని చెప్పేసి ఏదో అలా షాపింగ్ చేశాను అంతే. పక్కనే ఉన్నాడు అనమాట. సో ఇదేదో ఫస్ట్ అయితే ఒక డ్రెస్ వచ్చింది. ఫస్ట్ అయితే ఈ డ్రెస్ వచ్చింది అనమాట. డ్రెస్సెస్ అన్ని కవర్స్తో అన్ప్యాక్ చేసి పెట్టారు. నేను చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ప్యాటర్న్ ఎప్పుడు లేదు. సో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, సో నేను వేసుకోవచ్చు మంచిగా అని చెప్పేసి తీసుకున్నాను మింత్రాలో. వీలైతే నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా బాగుంది. అండ్ మిగతా 1-2 సెట్స్ ఆఫ్ పైజామా సెట్స్ ఆర్డర్ చేసుకున్నాను నేను మింత్రా నుంచే. అంత ఐరన్ పోయింది. సో ఇలా ఫ్లోరల్ ప్రింట్తో తీసుకున్నాను. ఇలా పైజామా సెట్ వచ్చిందనమాట. సో ఇదొక సెట్. చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది దీనిది. నాకు ఇలాంటి పైజామా సెట్స్ అంటే చాలా ఇష్టం. సో అనుకో తీసుకున్నాను. ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ దట్స్ ఓకే. ఇది నేను ఇండియాలో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట. ఎప్పుడు వేసుకోలేదు, కొత్తది షీన్లో తీసుకున్నట్టున్నాను, సాటిన్ది. సో మా మమ్మీ మళ్ళీ ఇప్పుడు చూసి ఇది ఇక్కడే ఉండిపోయింది. ఇది చాలా పెద్ద సైజ్ బుక్ చేసుకున్నట్టున్నాను నేను, అందుకోసమే అక్కడే పెట్టేసి వచ్చేసా. సో ఇది ఒక పైజామా సెట్. అండ్ ఆర్ఎఫ్కి కూడా సేమ్ నేను తీసుకున్న డ్రెస్ లాంటి కలర్లోనే ఇలా కుర్తా తీసుకున్నాను. నాకు దీనికైనా బెటర్ ఆప్షన్ ఏం దొరకలేదు మింత్రాలో, ఇవే చూపిస్తూ ఉండే. అండ్ మంచిగా కాటన్, సమ్మర్ కదా, కాటన్ వేద్దాము ఉగాది రోజు అని చెప్పి 1.5 year to 2 years తీసుకున్నాను. దీనికి సెట్ ఇలా వచ్చింది, లాల్చీ టైప్. చాలా బాగా అనిపించింది నాకు ఈ కాంబినేషన్. సో ఉగాది రోజు వేస్తాను అనమాట ఇది వాడికి. నెక్స్ట్ అయితే మా హస్బెండ్ ఒక హుడీ బుక్ చేసుకున్నాడు మింత్రాలో. చాలా ఉంది, ఇంత లూజ్ ఉంది, చూడాలి బట్ ఇంత లూజ్ అయిపోద్దాం. నేనైతే లూజ్ అవుతుంది అనుకుంటున్నాను. దీనికి ఇలా సీక్వెల్ సంథింగ్ ఇలా వచ్చింది హ్యాండ్స్కి. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది, కలర్ నాకు నచ్చింది. సో లెట్స్ సీ. అండ్ ఇంకొక పైజామా సెట్ కూడా తీసుకున్నాను, చాలా బాగా నచ్చింది. ఇట్స్ మిర్చి రెడ్ కలర్ కానీ ఫుల్ హ్యాండ్స్, అదేమో హాఫ్ హ్యాండ్స్, ఇది ఫుల్ హ్యాండ్స్ లాగా ఇలా తీసుకున్నాను. క్లాత్ చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది నాకు. అండ్ ఇది దాని పైజామా అనమాట. ఫుల్ లెంత్, అన్ని ఫుల్ లెంత్ తీసుకున్నాను నేను. అండ్ ఒక బెల్ట్ కూడా తీసుకున్నాను. అండ్ ఒక బెల్ట్ ఫ్రాక్స్ దేనికైనా పేర్ చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి స్వెట్ షర్ట్. ఇది నాకు కాదు, ఇది మా బ్రదర్కి. మా హస్బెండ్ ఏం బుక్ చేసుకోలేదు, ఒక హుడీ బుక్ చేసుకున్నాడు. మళ్ళీ మా బ్రదర్ మమ్మల్ని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాడికి ఇద్దాము అని చెప్పేసి నాకు పంపించారనమాట. సో ఇవి హుడీస్, సంథింగ్ స్వెట్ షర్ట్స్ లాంటివి. అండ్ హియర్ కమ్స్. అండ్ ఎవ్రీ టైమ్ ఇలా ఒక క్యాలెండర్ పంపిస్తారనమాట, చూసుకోవడానికి. క్యాలెండర్, తిథిలు సంథింగ్ అవన్నీ ఉంటాయి కదా. సో వాటికి ఒక క్యాలెండర్ పంపారు.
And here come the food packaging. I'm waiting for these mainly. And mostly ఇవన్నీ అయితే పచ్చళ్ళు. ఇవన్నీ అయితే పచ్చళ్ళే. లైక్ ఇదేంటో నాకు తెలియదు. ఇదైతే చికెన్ పచ్చడ, మురుకులు. నేను ఇవన్నీ మీకు ఓపెన్ చేసుకుని చూపిస్తాను. జస్ట్ ఎన్ని వచ్చాయో చూడండి. అండ్ ఇది కూడా సంథింగ్ పసుపు, కొంచెం కారం, అది కూడా తెప్పించేసుకున్నాను. అండ్ ఇది కారం, ఇది కూడా సంథింగ్ పిక్కల్. కొంచెం పాపడాలు ఎవరికి ఇష్టమో నాకు తెలియదు, నాకైతే చాలా ఇష్టం. అండ్ కొంచెం చింతపండు కూడా పంపించారు, పాపడాలు పంపించారు. కొన్ని వడియాల్లాగా ఏమో పంపించారనమాట. థ్యాంక్ గాడ్ ఇవేం బ్రేక్ కాలేదు. సో నేనైతే లైక్ విరిగిపోయి వచ్చేస్తాయి అనుకున్నాను, బట్ దట్స్ గుడ్ యాక్చువల్లీ. ఇది కూడా సంథింగ్ పిక్కల్. అండ్ దిస్ ఇస్ కారా. నేను అన్నీ చూపిస్తాను మీకు. జస్ట్ ఫస్ట్ ఇవి లైక్ రెడ్ చిల్లీస్ అంటారు కదా, డ్రై చిల్లీస్. సో అవి తెప్పించుకున్నాను కొన్ని. ఇది కారా యాక్చువల్లీ, అదేంటో నాకు తెలియదు. లైక్ కార, సకినాలు, గ్యారెలు. ఇవి సకినాలు ఎందుకంటే కొంచెం చురుకులు అయ్యాయి. అండ్ సంథింగ్ పాపడ్. ఓ అండ్ మెజరింగ్ టేప్. మెజరింగ్ టేప్ పంపారనమాట, కావాలని చెప్పాను. సో ఇట్స్ ఎంటీ బాక్స్. ఎన్ని ఫుడ్ ప్యాకేజింగ్ వచ్చాయి నాకు. సో ఇలా మైసూర్ జార్స్ చాలా బాగుంటాయి. నేను లైక్ 32 ounces తీసుకున్నాను. అన్నీ ఇందులో కన్వర్ట్ చేసేస్తాను, పికిల్స్ అండ్ అవి. వాటి కోసమే మెయిన్గా తీసుకున్నాను. సో ఎయిర్ టైట్ జార్లు దాంట్లో పెట్టేస్తే ఈజీ కదా అని చెప్పేసి ఇలా వస్తుంది. లైక్ $10కి 12 pieces అలా వస్తాయి. $10-11కి టార్గెట్లో నేను తీసుకున్నాను. వాల్మార్ట్లో ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాకే ఉండేది అనమాట. యా, సో ఫస్ట్ అయితే ఇది ఓపెన్ చేస్తున్నాను. ప్యాకేజ్ లోపల ప్యాకేజ్ ఉంది. What happened? You just sleepy? Okay. Oh my god, these are my favorite. These are my favorite. చాలా బాగుంటాయి. రింగ్స్ అన్నమాట. ఇవి ఎంతమందికి తెలుసు? ఏంటమ్మా, you want to see Ara? Ara is over there. సో చూస్తున్నాడు అనమాట నా. వాట్స్ మై మామ్ డూయింగ్? అన్ని డబుల్ ప్యాకేజింగ్ పెట్టారు, ఎందుకంటే ఎక్కడ నీకైనా బట్టలకి అంటుతుంది కదా అని చెప్పేసి. ఓ ఇది కారా కాదు యాక్చువల్లీ, కారాలాగా అయిపోయింది. ఇవి ఎంతమందికి తెలుసు? లైక్ మేమైతే వీటిని గ్యారెలు అంటాము, లేకపోతే ఒత్తుడి బిళ్ళలు అని అంటారు. సో మొత్తం చూర అయిపోయింది అనమాట. అందులో ఎంతనన్నా ఇండియా నుంచి లైక్ ఫుడ్ పార్సల్స్ వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. ఎందుకంటే లైక్ నోరుకి కూడా టేస్ట్ వచ్చేస్తుంది. ఇవి సకినాలు అనమాట. యా, ఇది ఒక 1 kg అనుకుంటా. దీనికి మరి 3 ప్యాకింగ్ చేసి పెట్టారు. ఇది మీకు చూపిస్తాను చూడండి. ఇది పికిలే అయ్యి ఉండొచ్చు పక్కాగా. One, 2 and third దాంట్లో ఉంది. ఓ ఇది పికిల్ కాదు. దీస్ ఆర్ మై ఫేవరెట్. మా ఇంట్లో మేము చాలా తింటాం. దీస్ ఆర్ మై ఫేవరెట్. నాకు తెలీదు ఇది ఎంతమందికి తెలుసో. సో ఇవి అనమాట. ఇవి చూసే ఏమో అనుకోకండి. దీస్ ఆర్ మటన్ ముట్టి. నాకు తెలీదు మీలో ఎంతమందికి తెలుసో. దీస్ ఆర్ మై ఫేవరెట్. మా దాంట్లో దసరా కానీ లైక్ నార్మల్ రెగ్యులర్గా కూడా
ఇవైతే మా ఫేవరెట్. నాకు తెలిసి ఒక 1.5 kg పంపించినట్టున్నారు మటన్ ముట్టి. లైక్ మా గ్రాండ్ మదర్స్ వాళ్ళు బాగా చేసుకుంటారనమాట. సో మా మామ్ ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు చేసి పంపారు. దీస్ ఆర్ మై ఫేవరెట్ అండ్ మై హస్బెండ్స్ ఫేవరెట్ అనమాట. సో ఇలా ఉంటాయి ఇవి ఏంటంటే నార్మల్గా మనం రైస్ తినేటప్పుడు కర్రీకి లైక్ ఏదన్నా దానికి ఇప్పుడు ప్లెయిన్ కర్రీ కాకుండా లైక్ కారా అది ఇది కావాలనిపిస్తుంది కదా, అప్పుడు ఇది పెట్టుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు నేను ఇవన్నీ ఇందులో ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తాను. ఉంటాయి బాల్స్ లాగా, మీట్ బాల్స్. సో ఇంకా కొన్ని మిగిలాయి అనమాట. ఇవి ఫ్రీజర్లో పెట్టేయాలి లేకపోతే ఖరాబ్ అయిపోతాయి. ఏంటేంటో మాట్లాడేస్తున్నాను. ఇది రెడ్ చిల్లీ పౌడర్, అన్ని డబుల్ ప్యాకేజింగ్, త్రిబుల్ ప్యాకేజింగ్ చేయించాడు అనమాట మా ఫాదర్. ఇది అయితే పసుపు, లైక్ మా ఇంటి దగ్గర పట్టిస్తారనమాట. సో ఫ్రెష్గా మేము అదే వాడతాం ఎక్కువ. లైక్ బయట స్టోర్లో కొనుక్కోవడం కన్నా మీ ప్రిఫర్. ఏంటో చెప్తున్నాడు ఏంటారు అనమాట. ఆరఫ్ కోసం సున్ని పిండి. And this is Kara. The Kara. Yeah. ఇది పచ్చడా మొత్తం లీక్ అవుతుంది అనమాట. పక్కకు పెట్టిద్దాం. ఇది చికెన్ ఆర్ మటన్ అయి ఉండొచ్చు. పక్కన అల్లా చేసేస్తున్నాడు. అర్థమవుతుందా నా కష్టాలు ఎలా ఉంటాయో. లేచి ఉంటే ఇలానే చేస్తూ ఉంటాడు అనమాట. సో నేనైతే ప్యాకేజ్ అన్ని ఓపెన్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇదైతే మటన్ పచ్చడా అనమాట. అండ్ అన్నీ ట్రాన్స్పోర్ట్ చేసుకున్న దగ్గర ఉన్న జార్స్లలో అది మరీ పెద్దగా అయిపోయాయి. సో ఇలా చిన్న కంటైనర్స్లో పెట్టేసుకున్నాను. ఇదైతే చికెన్ పచ్చడా అండ్ ఇది మటన్ పికల్. అండ్ దీస్ ఆర్ మటన్ ముట్టి అనమాట. సో 1.5 జార్లో వచ్చింది. అండ్ ఇది కారా, నేను ఇందాక చెప్పాను కదా, ఇలా జార్స్లో పెట్టేసుకున్నాను. లైక్ ఇంకా కొంచెం స్టఫ్ మిగిలింది కానీ అలా స్టోరేజ్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ మిగతాది లైక్ ఇది ఏమంటారు, ఇండియన్ రెడ్ మిర్చి పచ్చడి అంటారు కదా, అది ఇది చాలా కొరివికారం పచ్చడి అని కూడా అంటారు. సో అది ఇదనమాట. లీక్ అవుతుంది. దీనికి వేరే ఏదైనా జార్ తీసి పెట్టాలి. సో ప్యాకేజింగ్ వీడియోస్ అని చూసేసారు కదా. సో ఇది ఉగాది రోజు అనమాట. నేను సపరేట్ వ్లాగ్ అంటూ ఏం తీయలేదు, సారీ. సో ఇదైతే నేను ఇండియన్ ప్యాకేజింగ్ చూపించాను కదా. అవుట్ఫిట్ ఎంత బాగా సెట్ అయిందో, వాడికి కరెక్ట్ సైజ్ ఉంది, చాలా బాగా అనిపించింది. అండ్ వాడి ఫొటోస్ కొన్ని ఇన్సర్ట్ చేశాను నేను. అండ్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. అండ్ ఇవైతే నేను లైక్ పోలేలు అండ్ పచ్చడి, కొంచెం పులిహోర చేసుకున్నాను ఆ రోజు నైవేద్యంగా. అండ్ దిస్ ఇస్ మీ అండ్ ఆరవ్. అండ్ ఇంకోటి మా ఫ్యామిలీ పిక్చర్ యాడ్ చేశాను. అండ్ దిస్ వాజ్ అవర్ ఉగాది ఫొటోస్. అండ్ అందరికీ మా నుంచి మీకు హ్యాపీ ఉగాది. సో అదనమాట నా ఇండియన్ ప్యాకేజింగ్. నేను ఏమేమి తెప్పించుకున్నానండి. సపోజ్ ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే తెప్పించుకోవచ్చు. అండ్ ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. And I'll be back with more videos. Bye-bye. Bye చెప్తున్నాడు. చెప్పు bye. చెప్పు ఆరవ్. Bye. Good job. Bye.